హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ కొబ్బరి మామిడికాయ పచ్చడి అండి. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ రెసిపీని తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఏ ఫంక్షన్ అయినా సరే, పెళ్ళైనా, గృహప్రవేశం అయినా సరే ఖచ్చితంగా ఈ మామిడికాయ పచ్చడి అయితే ఉండాలండి. బంతి భోజనంలో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తారు. ఈ రెసిపీకి అంత క్రేజ్ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుందండి. మొత్తం అన్నం అంతా కూడా ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడితోనే తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు. అండ్ ఈజీగా, క్విక్గా కూడా అయిపోతుంది. సో ప్రిపరేషన్ చూసేద్దాం పదండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపించాను కదా, ఇలా చేసుకుని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఈ రెసిపీకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. సో పచ్చిమిర్చి అనేవి కొంచెం ఎక్కువే వేసుకోండి. మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా మనం మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. గ్రైండింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొబ్బరి కూరను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. అందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ వరకు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి కొంచెం. అండ్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం నేను పసుపు కూడా తీసుకుంటున్నాను. అండ్ మీరు సాల్ట్ అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సాల్ట్ అనేది ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే కనుక కొంచెం సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని, ఈ కొబ్బరి మామిడికాయని మిక్సీ వేసుకున్నాం కదా, దాని అంతటిని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా ఈ తాలింపు అంతా కూడా దానికి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ. సో దీన్ని మనం అన్నంలోకి కానీ ఏదైనా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు, కానీ అన్నంలోకే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా ఏం కర్రీ చేయాలి అని తెలియనప్పుడు ఇది చేసుకోండి. వితిన్ 5 minutesలో మీకు అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.